సారం ఒక సాగరం పార్ట్ 25 రచన మీనా కుమారి గారు. పాము భయంతో టవల్ కట్టుకొని తలుపు తీసిన జాహ్నవి ఎదురుగా ఉన్న వాసుని చూసి, పాము వచ్చిందంట, వెళ్ళండి, ఎవరు మీరు, పక్కకి దూరంగా వెళ్ళిపోండి, పాము కరుస్తుంది అని చెప్పింది. ఇంత అందమైన నిన్ను ఇలా చూస్తూ వదిలి ఎలా వెళ్తాను, నాకు ముచ్చట తీర్చాలి నువ్వు, అరవకుండా తీరిస్తే కోరినంత డబ్బు ఇస్తాను అంటున్న వాసు వైపు విచిత్రంగా చూసింది జాహ్నవి. డబ్బులు దేనికి ఇస్తారు నాకు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ కింద పాముగానే ఉందేమోనని భయంగా చూస్తూ ఉంది జాహ్నవి. వాసు మూర్ఖంగా ఆచ్ఛాదనలేని జాహ్నవి భుజంపై చేయి వేశాడు. తప్పు, ఇలా చేయకూడదు, వదులు అంటూ అక్క అక్క అని పిలిచింది భయంతో జాహ్నవి. వదిలిపెట్టకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న వాసు విచక్షణ మరచిపోయాడు. జాహ్నవిని ఇబ్బంది పెట్టసాగాడు. అక్క అంటూ పెద్దగా అరిచింది జాహ్నవి. ఇంటికి చూరుమూల కిందకి దాక్కొని అన్నీ గమనిస్తూ ఉంది అంజమ్మ. ఇంతలో పెద్దనాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి జాహ్నవికి. అక్కడ ఏదైనా ఉన్నదేమో, అతన్ని గట్టిగా కొట్టాలి అని చూసింది. ఏమీ లేవు. అయినా కూడా 2 చేతులతో బిగించి పట్టుకున్నాడు వాసు ఆమెను. గదిలోకి తీసుకువెళ్లాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిఘటిస్తూ ఉంది జాహ్నవి. ఆమె చెంప పగలగొట్టాడు వాసు. 5 వేళ్లు తేలిపోయాయి. జాహ్నవి తెల్లటి బొగ్గపై చెంప మీద కొట్టేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది జాహ్నవికి. ఎందుకు అందరూ నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నారు, నేనేం చేశాను మిమ్మల్ని, వదులు అంటూనే ఏడుస్తూ ఉంది జాహ్నవి. అంటే ఇంకెవరో కూడా నేను అంటూ అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు వాసు. మరి ఇంకేమి పతివ్రతలా మాట్లాడుతున్నావు అంటూ ఆమెను బలవంతంగా నోరు మూసి లాక్కెళ్తున్నాడు. అసలే బలవంతుడైన వాసు పశువులాగా కామంతో మరింత బలవంతుడిగా ఆమె నోరు మూసి గదిలోకి లాక్కు వెళ్తున్నాడు. జాహ్నవికి భయంతో ఏడుపు వచ్చేసి కాళ్ళతో ప్రతిఘటించబోయింది. అయినా కూడా మరొకసారి ఆమె చెంప పగలగొట్టాడు. ఎందుకు ఇలా కొడుతున్నాడు నన్ను అని తెగ బాధపడి ఏడుస్తూ ఉంది జాహ్నవి. అరవడానికి ప్రయత్నించకుండా తన చేత్తో గట్టిగా జాహ్నవి నోరు మూశాడు వాసు. అక్కడే ఉన్న అంజమ్మ ఎవరో ఒకరు వస్తారని లోనికి తీసుకెళ్లి గడియపెట్టు అన్నది. చిరాగ్గా ప్రతిఘటిస్తూ ఉంది జాహ్నవి బలంగా. అంజమ్మ చిరాకుగా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా శేషగిరి. అంతే, పై ప్రాణం పైనే పోయాయి. అతని కళ్ళు నిప్పు కణాలులా కోపంతో ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. ఎవరో వచ్చి జాహ్నవిని అని అనబోతున్న అంజమ్మను చెంప పగలగొట్టి ఒకే ఒక నెట్టు నెట్టాడు శేషగిరి. పిచ్చ కోపంతో అంజమ్మ గట్టు మీద నుండి వెళ్ళి కింద ఒక రాయి మీద పడిపోయింది. జాహ్నవి ఒంటి మీద టవల్ కట్టుకొని లాగుతున్నాడు. జరిగే గొడవ కూడా గమనించని మూర్ఖుడు వాసు. అక్కడ ఉన్న రోకలి బండ తీసుకున్నాడు శేషగిరి. వాడి భుజంపై ఒక్కటేశాడు బలంగా శేషగిరి. భయంతో వణికిపోతూ చూస్తూ ఏడుస్తూ ఉంది జాహ్నవి. వాసు జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చాడు శేషగిరి. వాడిని రోకలి బండ పెట్టి కాళ్ళ మధ్య ఒక్కటే తన్నాడు శేషగిరి. భయంతో బాధతో గిలగిలలాడాడు వాసు. ఎవర్రా నువ్వు, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా బిడ్డపై పడతావు అని గట్టిగా వాడి జుట్టు పట్టుకునేసరికి అసలు విషయాలు మొత్తం చెప్పాడు వాసు. భయంతో తప్పించుకొని పరిగెత్తాడు వాసు. అప్పుడే అటుగా వస్తున్న సిటీ బస్ ఎక్కి తమ పల్లెటూరు వెళ్ళిపోయాడు. అందరికన్నా భయంకరమైనది నా భార్య అని ఆలోచిస్తూ అంజమ్మ దగ్గరికి వెళ్ళాడు. స్పృహ తప్పి ఉంది కాబట్టి అంజమ్మ బతికిపోయింది, లేకుంటే అక్కడికక్కడే చచ్చిపోయేది. సముద్రం మీదకు వెళ్దామని బోట్ ఎక్కిన తర్వాత ఆ బోట్లో ఉన్న వేరే మంత్రసాని దగ్గర ఉండే ఒక అమ్మాయి అంజమ్మకు కడుపు పోయే నాటుమంది ఇచ్చానని 10 రోజుల కిందట అన్న విషయం చెప్పింది. అలా ఎందుకు తీసుకుంది అని అడిగాడు శేషగిరి. ఏమో, ఎవరికి చెప్పొద్దు అన్నది, కానీ దాని తోడికోడలికి కడుపు వచ్చిందంట అని చెప్పేసింది ముసలి మంత్రసాని. అంతే, శేషగిరి కోపంతో పడవ నుండి దూకి గట్టుకొచ్చేశాడు. భార్యను చంపేయాలి అన్నంత కోపంతో వచ్చిన శేషగిరికి భయంతో వణికిపోతున్న జాహ్నవి ఆమెను పశువుల లోనికి తీసుకెళ్తున్న వాసుని చూసి అక్కడ జరిగేది అర్థం చేసుకున్నాడు. అంతలోనే దాన్ని లోపలికి తీసుకెళ్లి తలుపై అందరూ వస్తారు అని అన్న భార్య మాటకు కాలరుద్రుడైపోయాడు శేషగిరి. కోపంతో ఊగిపోయాడు. బట్టలు కట్టుకుని గజగజ వణికిపోతూ లోన భయపడిపోతూ చుట్ట విరపోసుకొని కూర్చుంది జాహ్నవి. ఏం చేస్తుందా జాహ్నవి అంటూ లోపలికి చూశాడు శేషగిరి. శేషగిరి వైపు భయంగా చూస్తూ వెనక్కి జరిగిపోయింది జాహ్నవి. భయపడకమ్మా, ఇక్కడ నీకు ఏ భయమూ లేదు అని చెబుతున్న శేషగిరి వైపు కూడా భయంగా చూస్తూ ఉండిపోయింది జాహ్నవి. తలుపు వేసుకోవాలి అంటే పాము ఎటు నుండి అయినా వస్తుందేమో అని భయం వేస్తుంది. తలుపు తీస్తే ఎవరిని చూసినా భయమేస్తుంది అంటూ ఏడుస్తూ ఉన్న జాహ్నవిని చూసి
తల పట్టుకొని కూర్చున్నాడు శేషగిరి. భార్యను లేపాడు. ఆమె స్పృహలో లేదు, నాడి కొట్టుకుంటూనే ఉంది. ఇంతలో అక్కడకు మంత్రసాని వచ్చింది. ఆశ్చర్యంగా చూశాడు శేషగిరి. అంజమ్మ విషయంలో ఏదో అనుమానంగా ఉంది అని మీ అమ్మ వెళ్ళి చూసి రమ్మంటే నేను వచ్చాను అన్నది మంత్రసాని. కళ్ళు తిరిగి పడిపోయింది. స్పృహలో లేదు అన్నాడు శేషగిరి. అంజమ్మకు ఆకుపసరు వాసన చూపించేసరికి కళ్ళు తెరిచింది. భయంకరమైన నొప్పితో అల్లాడిపోతున్నాను అంటూ పొట్ట పట్టుకొని మెలకలు తిరిగింది అంజమ్మ. నాడి పట్టుకొని చూసి నెల తప్పావు కానీ అంటూ ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ ఇంట్లోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు. పడిపోయావా కింద కానీ అంటూ అడిగింది మంత్రసాని. అవును, ఈ రాయి మీద పడ్డాను అంటూ చూపించింది అంజమ్మ. కడుపు పోయింది అంటూ అంజమ్మను పైకి లేపి కూర్చోబెట్టింది మంత్రసాని. నొప్పికి గిలగిలలు తన్నుకుంది అంజమ్మ. ఇంతలో ఎవరో చెప్పగా వీరలంకమ్మ పరుగునొచ్చింది. మంత్రసాని చెప్పిన మాట విని అలాగే కూర్చోబడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని గుండె పట్టుకొని అలాగే ఒరిగిపోయింది వీరలంకమ్మ. అంజమ్మ 4 రోజుల కిందట అనుమానమైన విషయం చెప్పింది. శుభవార్త చెబుతుంది అని ఎంతో సంతోషంగా ఉంది వీరలంకమ్మ. మంత్రసాని ఊళ్ళో లేకపోయేసరికి ఈరోజు వచ్చిందని తెలిసి ఆమెకు చెప్పింది. ఇంతలోనే ఇలా ఎలా జరిగిపోయింది? నా వంశం నేను పోతే గాని నిలబడదా అనుకుంటూ గుండె పట్టుకుని నా చిన్న కోడల్ని పిలువు శేషు అని పిలిచింది వీరలంకమ్మ. పిలవడానికి వెళ్ళిన శేషగిరిని చూసి వణికిపోతూ ఉంది జాహ్నవి. ఒక్కసారి అమ్మ రమ్మంటుంది రా అన్నాడు శేషగిరి. ఏడుస్తున్న శేషగిరిని చూసి మరింత భయపడిపోయింది జాహ్నవి. బయట జరిగిన గొడవ అంతా విన్నది. ఆమెకు ఎవరిని నమ్మాలో ఆ సమయంలో ఎవరిని నమ్మకూడదో ఏమీ తెలియలేదు. మెదడు మొద్దుబారినట్లయిపోయింది. భయంతో వీధి తలుపు వైపు చూస్తూ ఉంది జగపతి కోసం. మంత్రసాని తనకు తెలిసిన ఆకులు కంచిపై ఉండేసరికి తీసుకొని పసరు చేసి తీసుకొచ్చింది వేగంగా. వీరలంకమ్మ ఏమీ ఆలోచించకు, నీ వంశం నిలబడుతుంది. పెద్ద కోడలికి అంత ప్రమాదం ఏమీ లేదు, ఇవి తాకు అంటూ నిదానంగా తాగించింది మంత్రసాని. అంజమ్మ నొప్పితో అల్లాడిపోతుంది. భర్తను చూసి భయంతో వణికిపోతూ నా జీవితం ఇక అయిపోయినట్లే అని ఆలోచిస్తుంది. అంజమ్మ గట్టు మీద కూర్చొని ఉంటే నెత్తురుదారలు కింద పారాయి. గుటక వేయబోయిన వీరలంకమ్మ ఆ దృశ్యం చూసి అలాగే పడిపోయింది. అమ్మ అంటూ అరుస్తున్నాడు శేషగిరి. అంజమ్మ తన తప్పు తెలుసుకొని ఏడుస్తూ తల గోడకేసి కొట్టుకుంది. లోపల జాహ్నవి అందరి ఏడుపులింటూ అమ్మ అమ్మ పాము కాటేసింది ఎవరినో అని అరుస్తూ ఆమె అరుపు బయటకు వినపడడం లేదు. లోపలే కుమిలిపోతుంది జాహ్నవి. అక్కడున్న దేవుడి పటం వైపు చూస్తూ ఉంది. శివుడు మెడలో పామును చూసి కూడా చిన్నపిల్లలా భయపడుతుంది జాహ్నవి. అత్తయ్య చనిపోయిందా అంటూ అడుగుతుంది అంజమ్మ మంత్రసానిని ఏడుస్తూ. కాస్త తట్టుకునేది. నీకు జరిగిన విషయం చూసింది కళ్ళారా. ఆమె కనుసూపు చిన్న కొడుకు గదివైపు నిలిచిపోయింది. ప్రాణం వదిలేసిందమ్మా అంటూ ఏడుస్తున్నాడు శేషగిరి. చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకుని వీరలంకమ్మ చనిపోయింది అని చెప్పేసరికి అందరూ వచ్చేశారు. వస్తున్న వారిలో మగవాళ్ళను చూసి జాహ్నవి గజగజ వణికిపోతూ ఉంది. మంచం కిందకు జరిగిపోతూ ఉంది భయంతో. అమ్మ నాకు భయం వేస్తుంది, నన్ను తీసుకెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరో చంపేశారు తెలీదు. ఆడవాళ్ళను చంపేస్తారు, అందరూ నన్ను చంపేయాలి అనుకుంటున్నారు, ఆయన కూడా లేరు అంటూ వణికిపోతుంది జాహ్నవి. అత్త చచ్చినా కానీ తోడి కోడలికి ఇంత పని జరిగినా కానీ చిన్న కోడలు గది లోపల నుండి రాలేదు, కట్టికి ముఖంది అని చెప్పుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. లేదమ్మా ఆ అమ్మాయి భయపడిపోయింది అని చెప్పాడు ఏడుస్తూ శేషగిరి. చిన్న వయసు కదా, నిజమే అయ్యుంటుంది అనుకున్నారు కొందరు. పైకి లేవలేని పరిస్థితిలో విపరీతంగా బ్లీడింగ్ అయిపోతూ ఉంది అంజమ్మకు. మందు తాగిస్తూనే ఉన్నది మంత్రసాని అంజమ్మకు. అంజమ్మకు ఇక పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్పేసింది. ఆమెను పరీక్షించి మంత్రసాని తల అక్కడ ఉన్న దూలానికి కొట్టుకుని ఏడుస్తూ ఉంది అంజమ్మ. బయటకు వచ్చి కూర్చుంటావా అంటూ ఒక ముసలమ్మ లోనికి వెళ్ళింది. రావద్దు, మీరు ఎవరు రావద్దు, నన్ను చంపాలని వచ్చారు కదా మీరు, నేను ఎవరికీ కనిపించను, మీరు నన్ను చంపొద్దు అంటూ అరుస్తున్న జాహ్నవిని చూసి మంత్రసాని ఎందుకు అంతలా భయపడిపోయింది అని శేషగిరిని అడిగింది. ఇంతలో గంగవ్వ మంగవ్వ వచ్చారు. ఏం జరిగింది అని. వీరలంకమ్మ ఎలా చనిపోయింది, ఎలా జరిగిందిరా కొట్టుకాడ కూర్చొని ఇప్పటిదాకా పెద్ద కోడలు శుభవార్త చెబుతుంది అని, మీరు లడ్డూలు పెడతారు అని చెప్పింది. ఆ తర్వాత చిన్న కోడలు చెబుతుంది శుభవార్త అంటూ తెగ మురిసిపోయింది. ముందే కొట్టుకొచ్చిన పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు గంగవ్వ మంగవ్వ. పట్నంలో సరుకులన్నీ కట్టించుకుని ఏట్ల బండి మీద బయలుదేరాడు జగపతి. సుందరం 2 కుర్రాలతో బండిని
అడ్డగించారు. జగపతి కోపంగా అలాగే చూస్తూ ఉన్నాడు. జగపతి అలాగే చూస్తున్నాడు కోపంగా సుందరం వైపు. బండి నడిపే అబ్బాయి, ఎవరు మీరు? అడ్డం తప్పుకోండి అన్నాడు. నోరు మూసుకో, నువ్వు దిగరా కిందకి అంటూ జగపతిని చూస్తూ కయ్యానికి కాలు దువ్వాడు సుందరం. అర్బకుల్లా వచ్చారు ముగ్గురు. మిమ్మల్ని చూస్తే ఎవరికి భయం రా అంటూ కిందకు దిగాడు జగపతి. సుందరంతో వచ్చిన వాళ్ళు ఇద్దరు కత్తులు తీశారు బయటకు. వాళ్ళను చూసిన బండి, సోముడు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. జగపతి వెంటనే వాళ్ళ మీదకు వెళ్ళకు, ఇదిగో అంటూ ఎడ్లను బాధే చడ్రకోల ఇచ్చాడు. జాగ్రత్త అంటూ చెప్పాడు సోముడు. ఇద్దరు కత్తులతో జగపతి మీదకు వచ్చేసరికి చాలా సంతోషంగా చూస్తున్నాడు సుందరం. బండి సోముడు బండిలో ఉన్న కొబ్బరికాయ తీసి విసిరి కొట్టాడు సుందరం ముఖం మీద. వాడికి తగిలి అబ్బా అంటూ పక్కకు తూలిపడ్డాడు. జగపతి తన చేతిలో ఉన్న చంద్రకోల గురి చూసి తిప్పుతూ ఇద్దరి చేతుల్లో ఉన్న కత్తుల కింద పడేలా కొట్టాడు. అంతే, బండి సోముడు కొబ్బరికాయలతో గురి చూసి వారికి తగిలేలా కొడుతుంటే చంద్రకోలతో వారి ఒళ్ళంతా వాతలు తేలేలా వాయించాడు జగపతి. కొబ్బరికాయల దెబ్బలకి, చంద్రకోల దెబ్బలకి వాళ్ళు ఒరై వెర్రి సచ్చినోడా, చేతకానివాడు, వాడిని చిత్తుగా తన్నవచ్చు అని చెప్పావు. నీ మాటలు నమ్మి వచ్చాము. ఒళ్ళంతా వాత తేలిపోతుంది. ఎక్కడైనా కనిపించరా సుందరం, నీ కాళ్ళు మేమే విరక్కొడతాము అని పరిగెత్తారు ఇద్దరు. సుందరాన్ని పట్టుకున్నాడు జగపతి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా భార్య మీద చెయ్యి వేస్తావా అంటూ సోముడు ఇలారా అని పిలిచి సుందరాన్ని పడుకోబెట్టి వాడి రెండు చేతులు కదలకుండా పట్టుకున్నాడు సోముడు. జగపతి చెప్పినట్లుగా అక్కడ ఉన్న పెద్ద కొండరాయి చేతుల మీద వేశాడు జగపతి. సీనప్ప బండి వెనకే పోనిచ్చాడు. సోముడు ఎదురింటి బామ్మగారికి విషయం తెలిసింది. ఎప్పుడు ఎవరి గుమ్మం తొక్కని ఆమె వీరలంకమ్మని చూడడానికి వచ్చింది. అందరూ దూరం జరిగారు. ఆమె గుడిలో పూజారిలా అన్ని పూజలు చేస్తుంది అన్న భయం. పంతులు గారిలాగా చూస్తారు ఆమెను. ఎలా జరిగింది అంటూ అడిగారు బామ్మగారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. జరిగిన విషయం చెప్పింది మంత్రసాని. అంజమ్మ వైపు కోపంగా చూసింది బామ్మగారు. చెరపకూర చెడేవు అన్న సామెత ఊరికి పెట్టలేదు, మీలాంటి వాళ్ళ వల్లే పెట్టారు అని జాహ్నవి ఏది అంటూ అడిగింది శేషగిరిని. లోపలే ఉండిపోయిందమ్మా బిడ్డ అంటూ తల్లి శవం వైపు చూస్తూ ఏడుస్తూ బాధపడ్డాడు శేషగిరి. మీ తమ్ముడు రాలేదా ఇంకా అని అడిగారు బామ్మగారు. గుర్రబండి సీనప్ప వెళ్ళాడు, తొందరగానే వస్తారని చెప్పాడు ఏడుస్తూ శేషగిరి. రెండు జరిగిన ఘోరాలు చూసి అక్కడ చుట్టూ మూగిన వారంతా అంజమ్మను జాగ్రత్తగా మంత్రసాని చెప్పినట్లుగా పడుకోబెట్టారు మంచం మీద. బామ్మగారు జాహ్నవి గదిలోకి వెళ్ళబోతుంటే వద్దు, రావద్దు, నన్ను చంపొద్దు, ఎవరు మా ఆయన వచ్చాక నేను వెళ్ళిపోతాను అంటూ పెద్దగా ఏడుస్తుంది జాహ్నవి అంటూ పెద్దగా పిలిచారు బామ్మగారు. బామ్మ అంటూ ఏడ్చేసింది జాహ్నవి. వెక్కి వెక్కి ఏడుస్తున్న జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపోయారు బామ్మగారు. మడిలేని ఇంట్లోకి అడుగు పెట్టని బామ్మగారు జాహ్నవి కోసం ఆ ఇంట్లోకి వెళ్ళింది. చెంపల మీద ఆ దెబ్బలేమిటి, ఎవరు కొట్టారమ్మా నిన్ను అంటూ అడిగారు బామ్మగారు. పెద్దగా ఏడుస్తూ ఉంది జాహ్నవి. పాము వచ్చింది, నాకు భయం వేసింది, బయట ఎవరినో పాము కరిచింది, చచ్చిపోయారు అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మాట్లాడే మాటలకు అర్థమే లేదు, పాము ఎక్కడుంది అన్నారు బామ్మగారు. అదిగో పామంటే అదే అని శివుడి మెడలో పాము చూపించింది జాహ్నవి. ఏదో జరిగింది, భయపడిపోయింది అంటూ జాహ్నవి వైపు చూస్తున్న బామ్మగారికి ఆమె చెంపల మీద దెబ్బలు, మెడ మీద గోళ్ళ గుర్తులు కనిపించాయి. జాహ్నవి అంటూ చేయి పట్టుకున్నారు బామ్మగారు. గజగజ వణికిపోతూ ఉన్నది జాహ్నవి. ఏం జరిగింది జాహ్నవి అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు బామ్మగారు. మిమ్మల్ని చూస్తున్నా నాకు భయంగా ఉంది, ఎందుకో తెలియదు బామ్మ అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, మినిమం ఒక 500 లైక్స్ చేయండి. అమ్మాయి మీద ఏదో అఘాయిత్యం మళ్ళీ జరగబోయింది, లేకుంటే ఈ దెబ్బలు, ఈ భయం, ఇవన్నీ చూస్తుంటే అని ఆలోచనలో పడ్డారు బామ్మగారు. తన దగ్గరున్న సింధూరం తీసి జాహ్నవి నొసటిన పెట్టారు బామ్మగారు. శేషగిరి కబురు పెట్టేసరికి సీతమ్మ శివయ్య దంపతులు వచ్చారు. ఎలా జరిగింది అంటూ అడుగుతున్నారు బాధగా. అన్నీ మాట్లాడుకున్నాక శవాన్ని కింద పడుకోబెట్టాలి అంటూ అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ చూడమని చెప్పారు శివయ్య దంపతులు. వీరలంకమ్మని పడుకోబెట్టి ఆమె తన దగ్గర దీపం వెలిగించారు శేషగిరి. పెద్ద కోడలు కదలలేని పరిస్థితుల్లో ఉంది. చిన్న కోడలు మన మతిలో లేదు, తప్పేదేముంది నీకు, అన్నీ నువ్వే చెయ్యరా శేషు అని చెబుతున్నారు పెద్దలు. ఏమైంది జాహ్నవికి అంటూ భయం పడ్డారు సీతమ్మ శివయ్య దంపతులు. జాహ్నవి దగ్గరకు వెళ్ళేసరికి అమ్మ అంటూ భయపడుతూ ఏడుస్తుంది జాహ్నవి. ఏదో అడవిలో జంతువుల మధ్య ఉన్నట్లు బిక్కుబిక్కుగా భయంగా చూస్తుంది జాహ్నవి. తల్లి వైపు జాహ్నవి ముఖం మీద కందిపోయిన దెబ్బలు, మెడ మీద గోరు గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెల్లటి శరీరం మీద సీతమ్మ జాహ్నవి చెంగు జుట్టు తిప్పింది.
కనబడకుండా ఎందుకు భయపడుతున్నావన్నది గౌరమ్మ. నన్ను చంపేస్తారా పెద్దమ్మ? మా ఆయన వస్తే నేను ఎటైనా వెళ్ళిపోతానంటుంది తప్ప తల్లి పెద్దమ్మ పెదనాన్న వచ్చారు అన్న ధ్యాస కూడా పెద్దగా పట్టలేదు జాహ్నవికి. ఆమె మనసులో ఆమెను రక్షించేవాడు భర్త తప్పితే ఎవరూ లేరు అన్న విషయం బలంగా నాటుకుపోయింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. నలుగురు ద్వారా విషయం తెలిసిన సుబ్బలక్ష్మి అందరూ అనుమానిస్తారు అని ఏడుస్తూ వచ్చింది. అయ్యో అత్తమ్మ ఎలా పోయావు అంటూ ఏడుస్తూ ఉంది శవం దగ్గర. అంజమ్మను చూస్తూ ఏమైంది అన్నట్లు కన్ను గిల్లింది. అంజమ్మ సిగ్గుతో బాధతో తల తిప్పుకుంది. మళ్ళీ పసరు మందు తాగించింది మంత్రసాని. విషయం అర్థమయ్యింది. జనాలు చెప్పుకుంటుంటే సుబ్బలక్ష్మి వైపు చాలా కోపంగా చూస్తున్నాడు శేషగిరి చూపులను చూసి ఏంటి అలా చూస్తున్నారు అని భయంతో పక్కకు వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. ఇంతలో జగపతి వచ్చాడు. తల్లి శవము చూసి అల్లాడిపోయాడు. అన్నయ్య ఎలా జరిగింది అంటూ అడిగాడు. జగపతి వచ్చేసరికి జాహ్నవి తల్లి ఒడిలో పడుకొని ఉంది. బామ్మగారు తన ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడే గుండె నొప్పి వచ్చింది. మీ వదినకు గర్భస్రావం అయ్యేసరికి చూసి చనిపోయింది. లేకుంటే పసరు మందుకి పనిచేసేది అన్నది మంత్రసాని. అవునా అన్నట్లు చూస్తుండగానే 2 ప్రాణాలు పోయాయి అని బాధపడ్డారు. శివయ్య వచ్చి జగపతి భుజంపై చెయ్యి వేశాడు. అక్కడ చేరిన పెద్దలు మాట్లాడుతూ మీ అక్కకు కబురు పెట్టిన 3 రోజులు కానీ తెలియదు. అది కుదిరే పని కాదు. మీ చెల్లెలు భూలక్ష్మి వాళ్ళకి సూతకం వచ్చింది. ఆమె కూడా రావడానికి కుదరదు. పొద్దుపోతుంది. జరగవలసిన కార్యక్రమాలు చూడండి అని చెప్పి వారితో దగ్గరుండి అన్నీ చేయించారు. అందరూ దండం పెట్టుకున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు వీరలంకమ్మకు స్నానం చేయించారు. శిలలా అయిపోయింది జాహ్నవి. కదలలేకుండా అయిపోయింది అంజమ్మ. అన్ని పనులు శేషగిరి జగపతి చేశారు. అక్కడే పడుకొని అత్తగారి శవానికి దండం పెట్టుకుంది. బోరున ఏడుస్తూ అంజమ్మ జాహ్నవిని బయటకు తీసుకొచ్చి ఆమెతో చేయించాల్సిన పనులు చేయించి లోపలికి తీసుకెళ్లారు గౌరమ్మ సీతమ్మ. అమ్మ చనిపోయేసరికి భయపడిపోయింది అనుకున్నాడు జగపతి. తల్లి చనిపోయిన బాధలో భార్య వైపు చూడలేదు. జగపతి తల కొరివి పెట్టాడు. ఇంటి పెద్ద కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఆ ఇంటి కోసం పాటుపడింది. ఈ దెబ్బతో అయినా అంజమ్మ మారుతుందా లేదా చూద్దాం. భర్తతో సుఖపడలేదు. ఎవరితో సుఖపడలేదు ఆమె కొట్టి ఎండబెట్టిన కట్టెలే ఆమెను కాల్చడానికి సరిపోయాయి. వస్తువు ఏమీ తీసుకురాము, పోతూ కూడా ఏమీ తీసుకుపోము. అయినా ఈ మిడిమేలపు జనములో ఎన్ని మాయలు అంటూ కథా కాలక్షేపం మొదలుపెట్టారు. వీరలంకమ్మ ఫోటో పెట్టి దీపం పెట్టాడు జగపతి. చేయాల్సిన కార్యక్రమాలు వారి సాంప్రదాయంగా చేస్తూ ఉన్నారు. అక్కడున్న పని వాళ్ళు ఇల్లు అన్నీ కడిగేశారు ముందే. కథలు చెప్పేవాళ్ళు పాడుతుంటే కన్నీలాగలేదు అంజమ్మకు. మాయ జన్మమిది. మనిషి అన్నమాట మనిషి మరిచిపోయి మాయ కమ్మి తోటి మనిషి తోలుకుపోయావు. తోలు తిత్తు ఈ జన్మ అని తెలియక విర్రవీగావు. కొడుకుగా నువ్వు తరకొరివి పెట్టావు. వస్తూ ఏమి తెచ్చావే ఓ జీవి, పోతూ ఏం పట్టుకుపోయావే ఓ జీవి. నరకం పడిపోయి అట్టడుగు మునిగిపోయిన ఈ జీవి కట్టెల్లో కాలి ఆనందంగా పోయింది. దాని గూటికి చేరింది. ఏడ నుండి వచ్చిందో ఆత్మల దివ్యల చెట్టుకి ఎప్పటిలా వేలాడింది అంటూ కథల వాళ్ళు వారి రీతిలో వారు బుర్ర కథ చెబుతూ ఉన్నారు. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుని ఇంతేగా బతుకు అని నవ్వుకుంటున్నారు. అర్థం కాని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. నిన్నటిదాకా ఆ ఇంటి కోసం ఎంతో తపన పడిపోయి కష్టపడిపోయింది వీరలంకమ్మ. ఈరోజు నిజమైన విశ్రాంతి తీసుకుంటుంది. అంజమ్మ నిజంగా మారుతుందా మారదా? తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.